హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నాము ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, నేనైతే కీసర వెళ్తున్నా. కీసర ఎందుకు వెళ్తున్నాను ఏంటో అనేది మీరు ముందు చూస్తారు. ఇదైతే మాకు చాలా ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెంట్ పని మీద అయితే డ్యూటీ లీవ్ పెట్టుకొని మరి కీసరకి వెళ్తున్నా. సో నేను కీసరకి ఎందుకు వచ్చానో మీకైతే ముందు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియో చూడబోయే ముందు అయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? కీసర మండల ఆఫీస్కి వచ్చిన ఇప్పుడే. ఇంకా లోపలికి వెళ్ళి వాళ్ళని అయితే కనుక్కోవాలి, బర్త్ సర్టిఫికేట్ ఎప్పుడు వస్తుందని. మరి ఆ సార్ ఉన్నారో లేదో కనుక్కొని మళ్ళీ వచ్చి రిప్లై ఇస్తాం. మీకు మళ్ళీ వచ్చి చెప్తా. ఇప్పుడు వచ్చిన మన కీసర మండల ఆఫీస్కి వచ్చిన. ఇది మండల ఆఫీసు. ఇప్పుడు కనుక్కొని వస్తా. మండల ఆఫీస్కి వచ్చి మా పాపది బర్త్ సర్టిఫికేట్ రాలేదు. ఇది మా పాప పుట్టి ఇప్పటికి 2.5 years అవుతుంది. అయితే బర్త్ సర్టిఫికేట్ రాలేదు. దానికోసమని ఇప్పటికి కీసర వరకు రావాల్సి వచ్చింది. 1 year క్రితం అప్లై చేసినాం కానీ రాలేదు అప్పటి నుంచి. ఇది పెండింగ్ వస్తుంది. మీ సేవలో చూస్తే పెండింగ్ వస్తుంది అనమాట. ఆర్డీఓ ఆఫీస్లో పెండింగ్ అని చూపిస్తుంది. అందుకని ఇప్పుడు మళ్ళీ ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి చూపిస్తే ఒక 1 weekలో వస్తుందని చెప్పిండు. సో ఇప్పుడైతే ప్రాసెస్ ఏం చేయలేదు. అక్కడ సార్ ఒక ఆయన నంబర్ ఇచ్చేసి 1 weekలో అప్రూవల్ చేస్తాము, అది మళ్ళీ మీ మండల ఆఫీస్లో చూపించాలని చెప్పిండు అనమాట. సో అందుకని నేను ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి. వచ్చిన పని అయితే ఇంకా సక్సెస్ అయిపోయినట్టే. ఇంకా 1 weekలో మనకి బర్త్ సర్టిఫికేట్ వస్తుంది అనమాట. సో ఇంకా ఇది తీసుకొని ఇంటికి వెళ్ళిపోతే ఇది వాట్సాప్ చేయమన్నాడు. వాట్సాప్ చేసేస్తే ఆయన అప్రూవల్ చేస్తున్నాడు. ఓకేనా? ఇదే పని మీద ఇంతవరకు ఈ కీసర వరకు రావాల్సి వచ్చింది. చెప్పాను కదా కీసర ఎందుకు పోతున్నాను అనేది. సో మా పాప బర్త్ సర్టిఫికేట్ కోసం వచ్చిన. బర్త్ సర్టిఫికేట్ అయితే ఇప్పుడు అప్రూవల్ అయిపోతుంది ఒక 1 weekలో. బర్త్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మళ్ళీ పాపకి ఆధార్ కార్డ్ అప్లై చేయాలి. ఆధార్ కార్డ్ లేదు. సో ఆధార్ కార్డుకి పోతే వీళ్ళు బర్త్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. మన దగ్గర బర్త్ సర్టిఫికేట్ లేదు కదా. సో బర్త్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఆధార్కి అప్లై చేస్తామన్నమాట ఇప్పుడు. ఓకే. సో ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి. మళ్ళీ నేను ఇంటి వరకు వెళ్ళాలి. ఇప్పుడు ఎండ టైం 10:30 అయిపోయింది. ఇప్పుడు 10:30 అయిపోయింది. 10:30కి నేను ఇక్కడ మన కీసర మండల ఆఫీస్కి వచ్చిన. ఇది చూడండి ఆర్డీఓ ఆఫీసు. ఇదే మన ఇందాక దాంట్లోకి వెళ్ళి కలిసి వచ్చిన అనమాట నేను. ఆ సార్ చెప్పిండు అయిపోతుంది మీరు వెళ్ళిపోండి అని. అంత దూరం నుంచి ఎందుకు రావడం వేస్ట్ అని అన్నాడు. కాకపోతే మనకి నంబర్ లేదు కదా. సో నంబర్ లేక మనం ఇంత దూరం అయితే రావాల్సి వచ్చిందనమాట. ఓకే గైస్, ఇప్పుడైతే మన పని కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేనైతే వెళ్తున్నా. ఓకే.